వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మలుపు. దాదాపు 6 ఏళ్ల విరామం తర్వాత బ్రిటన్ ప్రధాని చైనా గడ్డపై అడుగుపెట్టారు. ప్రధాని కైర్ స్టార్మర్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ అయ్యారు. ఒకవైపు ఆర్థిక బంధం, మరోవైపు మానవ హక్కుల సవాళ్లు. ఈ రెండింటి మధ్య బ్రిటన్ సాగిస్తున్న ఈ దౌత్య ప్రయాణం వెనుక ఉన్న అసలు వ్యూహాలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ వేదికపై బ్రిటన్ చైనాల మధ్య గడ్డ కట్టిన సంబంధాలు ఇప్పుడు కరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తోంది ప్రధాని కైర్ స్టార్మర్ తాజా పర్యటన. 2018 తర్వాత ఒక బ్రిటన్ ప్రధాని చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. బ్రెజిల్ వేదికగా జరిగిన G20 సదస్సులో భాగంగా కాకుండా నేరుగా చైనాకు వెళ్లి చర్చలు జరపడం దౌత్యపరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధానంగా ఆర్థిక సహకారంపై చర్చలు జరిగాయి. బ్రిటన్ లో పెట్టుబడులు పెంచాలని, వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించాలని స్టార్మర్ కోరారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన తరువాత బ్రిటన్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవటానికి చైనా వంటి పెద్ద మార్కెట్ అవసరం ఎంతైనా ఉంది. అందుకే గతాన్ని పక్కన పెట్టి ఒక స్థిరమైన వ్యూహాత్మక సంబంధాన్ని నిర్మించుకోవాలని స్టార్మర్ ఆకాంక్షించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా స్పందిస్తూ రెండు దేశాల మధ్య సహకారం ప్రపంచ శాంతికి అవసరమని పేర్కొన్నారు. అయితే ఈ పర్యటన కేవలం పూలబాటేమీ కాదు. హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమకారులపై చైనా ఉక్కుపాతం, షియాజింగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన వంటి సున్నితమైన అంశాలను కూడా స్టార్మర్ ప్రస్తావించారు. ముఖ్యంగా జిమ్మీ లాయ్ వంటి బ్రిటిష్ పౌరుల విడుదలపై గళమెత్తారు. ఒకవైపు చైనాను విమర్శిస్తూనే మరోవైపు వ్యాపార ఒప్పందాల కోసం ప్రయత్నించడం స్టార్మర్ కు కత్తి మీద సాము లాంటిదే. దీనిపై బ్రిటన్ లోని ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. చైనా ముందు మోకరిల్లుతున్నారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయి. మరోవైపు అమెరికాతో చైనాకు ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిటన్ ఇలా చొరవ తీసుకోవటం గమనార్హం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చైనా వైఖరిని కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తానికి బ్రిటన్ తన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం చైనాతో స్నేహ హస్తం చాచింది. మరి ఈ దౌత్యం సఫలమై బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తుందా, లేక చైనా తన పాత పద్ధతులతో బ్రిటన్ ను ఇరుకాటంలోకి నెడుతుందా అన్నది వేచి చూడాలి. డ్రాగన్ దేశంతో కొనసాగిస్తున్న ఈ కొత్త ప్రయాణం అంతర్జాతీయ సమీకరణాలను ఎలా మారుస్తుందో కాలమే నిర్ణయించాలి.